ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, గతంలో నిన్ను బాధ పెట్టిన విషయాన్ని మర్చిపో, కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మాత్రం మర్చిపోకు. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం నటుడు సుహాస్ విషయమే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సైడ్ రోల్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చి క్రమక్రమంగా హీరోలుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. అయితే అలా మారిన వారిలో సక్సెస్ సాధించిన వారు చాలా తక్కువ మందే ఉండగా అందులో సుహాస్ కూడా ఒకరు. ఇక అలా యూట్యూబర్గా తన జర్నీని స్టార్ట్ చేసి కలర్ ఫోటో మూవీతో హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ఇక అలా మొదట్లో 2 మూవీస్ హిట్ అవ్వగా సుహాస్ స్టోరీ సెలెక్షన్ విధానాన్ని చూసి తోటి నటులు కూడా అతన్ని పొగడడం మొదలెట్టారు. కానీ ఆ తర్వాత చేసిన శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం, గొర్రె పురాణం, జనకైతే గనక, ఉప్పు కప్పు రంబు, తాజాగా వచ్చిన ఓబామా, అయ్యోరామా మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో సుహాస్ కెరియర్ ఇప్పుడు డేంజర్లో ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు యూట్యూబర్ సుహాస్కి హీరోగా ఛాన్స్ ఎలా వచ్చింది? ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? సుహాస్ని ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు తొక్కేయాలని చూస్తున్నారా? సుహాస్ తమిళ ఇండస్ట్రీ వైపు మక్కువ చూపడానికి గల కారణాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సుహాస్ పగోలు అలియాస్ సుహాస్. ఇతను 1990 ఆగస్టు 19న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రైల్వే పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక అలా సుహాస్కి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. సుహాస్ తన స్కూలింగ్ని విజయవాడలోని రైల్వే స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సుహాస్కి చిన్నప్పటి నుండి డ్యాన్స్పై మక్కువ ఎక్కువగా ఉండడంతో పెద్దయ్యాక సినిమాల్లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ని పూర్తి చేసి విజయవాడలోని కేబిఎన్ కాలేజీలో డిగ్రీ కోసం చేరాడో అక్కడే తన క్లాస్మేట్ అయిన లలిత అనే అమ్మాయితో తనకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఎప్పుడైతే సెకండ్ ఇయర్లోకి వచ్చాడో సుహాస్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ అవ్వడంతో తన యాటిట్యూడ్ అంతా మారిపోయి రౌడీలా బిహేవ్ చేయడం, తరచూ గొడవలు చేసుకుంటూ దెబ్బలు తినడం, ఎగ్జామ్స్లో కూడా 2 సార్లు ఫెయిల్ అవ్వడంతో ఒకసారి తండ్రికి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు. అలా తన తండ్రి ఇచ్చిన వార్నింగ్తో అప్పటి నుండి ఈ గొడవల జోలికి వెళ్లడం మానేసి తన కాలేజ్, డాన్స్ మాత్రమే చూసుకుంటుండేవాడు. ఇదిలా ఉంటే తను చదువుతున్న కాలేజీలోనే తేజ అనే అతను చదువుకుంటూనే సినిమాల్లో చిన్న చితిక పాత్రలు చేస్తూ కాలేజీలో జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో తన గ్రూప్తో కలిసి నాటకాలని వేస్తూ ఉండేవాడు. ఇక అలా ఒకసారి ఒక నాటకం వేసేందుకు సుహాస్ని ఒక క్యారెక్టర్ వేయమని అడగగా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేని సుహాస్ మొదట్లో చేయనని చెప్పిన సినిమాల్లో కొరియోగ్రాఫర్ అవ్వాలంటే తేజ లాంటి వారి సపోర్ట్ అవసరమని, వారి ద్వారా ఈజీగా సినిమాల్లోకి వెళ్ళొచ్చని ఆ నాటకాన్ని చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక ఆ నాటకంలో సుహాస్ యాక్టింగ్కి మంచి అప్రిషియేషన్ రావడంతో పాటు ఫ్రెండ్స్ అందరూ తనలో మంచి నటుడున్నాడని, సినిమాల్లో యాక్ట్ చేస్తే మంచి లైఫ్ ఉంటుందని ఎంకరేజ్ చేయడంతో ఇన్ని రోజులుగా డ్యాన్స్ చేసిన రాని పేరు ఒక నాటకంతో రావడం చూసి తనకి యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక ఇదే విషయం తన గర్ల్ ఫ్రెండ్ లలితకి చెప్పగా ఆమె కూడా సపోర్ట్ చేయడంతో తేజాతోనే కొన్ని నాటకాల్లో నటిస్తూ మంచి ఎక్స్పీరియన్స్ని తెచ్చుకున్నాడు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో హైదరాబాద్కి వెళ్లి సినిమాల్లో నటించాలని డిసైడ్ అయ్యాడు. కానీ తన ఇంట్లో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో సుహాస్ 2 సంవత్సరాలు టైం అడిగి అంతలోపు తను ఏమీ చేయకపోతే మీరు చెప్పినట్లు ఏదైనా జాబ్ చేసుకుంటానని చెప్పగా అందుకు వారు ఒకవేళ నువ్వు ఇక్కడ నుండి వెళ్తే నీతో మాట్లాడమని చెప్పిన సుహాస్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం తనని ఎంకరేజ్ చేయగా 2012లో సుహాస్ హైదరాబాద్కి వెళ్లే బస్ ఎక్కాడు. ఇక అలా ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చాడో ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నప్పుడే తన ఫ్రెండ్ తేజ సలహాతో ఫొటోస్ పట్టుకొని ప్రతి ఒక్క సినిమా ఆఫీసుల చుట్టూ తిరగడం మొదలెట్టాడు. కానీ తన లుక్స్ మరియు పర్సనాలిటీని చూసి ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోగా అవమానిస్తుండేవారు. అలా 2 సంవత్సరాలు ట్రై చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా రూమ్ రెంట్కి, తినడానికి కావాల్సిన డబ్బుల కోసం జూనియర్ ఆర్టిస్ట్గా చిన్న చితిక పాత్రలు చేస్తూ ఉండేవాడు. అలా ట్రై చేసేటప్పుడే నాగ చైతన్య చేసిన దోచే మూవీలో ఒక చిన్న సపోర్టింగ్ పాత్రలో అవకాశం రాగా ఆ మూవీ రిలీజ్ అయి సుహాస్ పాత్రకి ఎటువంటి గుర్తింపు రాలేదు.
దీంతో తన టాలెంట్ ఏంటో చూపించాలని ఫేస్బుక్లో కొన్ని వీడియోస్ని చేసి పోస్ట్ చేయగా ఆ వీడియోస్ చూసి సందీప్ రాజా ఇంప్రెస్ అయి తనకి మెసేజ్ చేస్తూ తాము చేసే షార్ట్ ఫిలిమ్స్లో హీరో కోసం చూస్తున్నారని తనకి ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వమని నెంబర్ ఇవ్వగా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక సుహాస్ మరుసటి రోజు సందీప్ని కాంటాక్ట్ అయ్యాడు. అలా సందీప్ది కూడా విజయవాడేనని తను సుహాస్ ఉన్న ఏరియాలోనే ఉంటున్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు. దీంతో అప్పటి నుండి వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఇక అలా అప్పుడే సందీప్ చాయ్ బిస్కెట్ అనే ఛానల్ ని స్టార్ట్ చేయగా అందులో మొదట్లో పాడ్కాస్ట్ వీడియోలని అప్లోడ్ చేసిన అంతలా జనాదరణ రాకపోవడంతో కామెడీ వీడియోస్ ని చేయాలని డిసైడ్ అయి సుహాస్ ని కాంటాక్ట్ అవ్వగా వీరిద్దరూ కలిసి అప్పటి నుండి కామెడీ వీడియోస్ చేయడం మొదలెట్టారు. అలా మొదటిగా 3 minutes కామెడీ వీడియోస్ ని పోస్ట్ చేయగా ఆ వీడియోస్ కి కొంతవరకు గుర్తింపు రావడంతో బాయ్ ఓవర్ యాక్షన్ థింగ్స్, తెలుగు వీర లేవరా, శుద్ధపప్పు ఆవకాయ, నాసావు నేను సస్తాను, ప్రేమ చట్నీ అనే వీడియోస్ని చేస్తూ సుహాస్ జనాల్లో కొంతవరకు గుర్తింపు పొందాడు. అలా ఈ వీడియోస్ని చేస్తున్న క్రమంలోనే నాని, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి వారు కూడా మూవీ ప్రమోషన్స్కి చాయ్ బిస్కెట్ టీంతో కొలాబరేట్ అవ్వడంతో సుహాస్కి వారితో మంచి పరిచయం ఏర్పడింది. ఇక అలా ది అతిథి అనే షార్ట్ ఫిలింతో అప్పటి వరకు కామెడీ రోల్స్ చేసిన సుహాస్ ఒక్కసారిగా జనాల్ని ఎమోషనల్ని చేయడంతో సాయిధరం తేజ్ పర్సనల్గా కాల్ చేసి తన నటనని పొగడగా సుహాస్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా వెంటనే కళాకారుడు అనే షార్ట్ ఫిలింని చేయగా నాని, శర్వానంద్ లాంటి వారు కూడా అప్రిషియేట్ చేయడంతో తనకి సినిమాల్లో ఛాన్సులు ఈజీగా వస్తాయనుకున్నాడు. ఇక ఇదే సమయంలో సుహాస్ గర్ల్ ఫ్రెండ్ అయిన లలితకి పెళ్లి చేయాలని ఇంట్లో వారు అబ్బాయిని వెతుకుతున్నారనే విషయం తెలిసి సుహాస్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ప్రేమించిన అమ్మాయిని వదులుకోకూడదని, తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నా వేరే దారి లేక వీరిద్దరూ పారిపోయి 2017లో ముగ్గురు ఫ్రెండ్స్ సపోర్ట్తో తిరుపతిలో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2 పిల్లలు కూడా జన్మించడంతో రోజురోజుకి ఖర్చులు ఎక్కువ అవుతూ వచ్చాయి. దీంతో ఎలాగైనా సినిమాల్లో విలన్ పాత్రల్ని పోషించాలని డిసైడ్ అయిన సుహాస్ గట్టిగా ట్రై చేయగా ఇతనికి కొన్ని వెబ్ సిరీస్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఆ తర్వాత శర్వానంద్ తన యాక్టింగ్ని మెచ్చుకుంటూ పడిపడి లేచే మనసులో ఒక పాత్రనివ్వగా ఆ తర్వాత మజిలీ, ఏజెంట్ ఆత్రేయ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే, ఉమామహేశ్వర, ఉగ్రరూపస్య లాంటి సినిమాల్లో యాక్ట్ చేస్తూ బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే సందీప్ ఒక రైటర్ ద్వారా కలర్ ఫోటో అనే స్టోరీని వినడం, అది తనకి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా చేయాలని డిసైడ్ అయి హీరోల కోసం వెతికే పనిలో పడ్డాడు. కానీ యూట్యూబ్ డైరెక్టర్ అయిన సందీప్కి ఎవరు ఛాన్స్ ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో వేరే దారి లేక సందీప్ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన సుహాస్ని పెట్టి ఆ మూవీని చేయాలని డిసైడ్ అయి తనకి స్టోరీని చెప్పగా సుహాస్కి ఆ స్టోరీ నచ్చినప్పటికీ తను హీరోగా చేస్తే ఇప్పుడు వస్తున్న సపోర్టింగ్ రోల్స్ కూడా ఆ తర్వాత ఆగిపోతాయని, తన లైఫ్ అటు ఇటు కాకుండా పోతుందని తను చేయనని రిజెక్ట్ చేశాడు. కానీ సందీప్ మాత్రం పట్టు వదలని విక్రమార్కుడ్లా తనే చేయాలని పట్టుబట్టుకొని కూర్చోవడంతో సుహాస్ తన లక్ని ఒకసారి పరీక్షించుకోవాలని ఆ మూవీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇక అలా చాయ్ బిస్కెట్ టీంని పెట్టుకొని సందీప్ కలర్ ఫోటో అనే మూవీని చేయగా అందులో సునీల్ చేసిన పాత్రలో సందీప్ చేయాలనుకున్నాడు. కానీ 2 రోజుల షూట్ తర్వాత అటు యాక్టింగ్ ఇటు డైరెక్షన్ చేయలేక టెన్షన్తో కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పటి నుండి డైరెక్షన్ మాత్రమే చేయాలని డిసైడ్ అయి తను చేయాల్సిన పాత్రకి సునీల్ని ఫిక్స్ చేశాడు. ఇక అలా 40 రోజులు షూట్ని కంప్లీట్ చేసుకొని రిలీజ్కి రెడీ చేయగా అదే సమయంలో కరోనా రావడం, టీం మొత్తానికి ఏం చేయాలో తెలియక ఓటీటీలో రిలీజ్ చేయడంతో జనాలకి బాగా నచ్చి ఆ మూవీ మంచి ఆదరణ పొంది సుహాస్కి యూత్లో మంచి క్రేజ్ వచ్చింది. ఇక అలా కలర్ ఫోటో మూవీ సక్సెస్ తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న సుహాస్ రైటర్ పద్మభూషణ్ అనే మూవీ చేయగా ఆ మూవీ ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సక్సెస్తో ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు రావడంతో నెక్స్ట్ మూవీయే గీతా ఆర్ట్స్లో అంబాజీపేట మ్యారేజ్ బ్యూరో అని చేయగా ఆ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి 15 కోట్లతో తీసిన ఆ మూవీ 7 కోట్లని కలెక్ట్ చేసింది. అయినా కూడా సుహాస్కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఒక స్టేజ్లో సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ని చూసి మిగతా నటులు కూడా ఆశ్చర్యపోయి మంచి కథల్ని ఎంచుకొని హిట్ కొడుతున్నాడని తనని పొగడడం మొదలెట్టారు. ఈ క్రమంలోనే సుహాస్ రెమ్యూనరేషన్ని పెంచాడని 6 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సుహాస్ నిర్ణయించుకొని తన దగ్గరికి వచ్చిన సినిమాల్ని ఒప్పుకొని గ్యాప్ లేకుండా చేయడం మొదలెట్టాడు. అలా ప్రసన్న వదనం, శ్రీరంగ నీతులు, గొర్రె పురాణం, జనకైతే గనక అనే మూవీస్ ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ రిలీజ్ చేయగా అన్ని మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. దీంతో కీర్తి సురేష్ తో నటించిన ఉప్పు కప్పు రంబు థియేటర్లో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయగా అందులో సుహాస్ పాత్ర ఒకే రకంగా ఉండడంతో ఆ మూవీ కూడా నెగిటివ్ టాక్ ని తెచ్చుకుంది. ఇక తాజాగా ఓబామా అయ్యో రామా మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీ కూడా అనుకున్నంతలా జనాదరణ పొందలేదు. దీంతో సుహాస్ వేగంగా సినిమాలు చేసే క్రమంలో స్క్రిప్ట్ సెలక్షన్స్ మీద పట్టు కోల్పోయి ప్రేక్షకుల్ని నిరాశపరచడంతో ఇతనికి మార్కెట్ తగ్గుతూ వచ్చింది.
దీంతో తన మకాన్ని తమిళ్ వైపు సారించి అక్కడ విలన్గా, కొన్ని మూవీస్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ తెలుగులో కూడా సపోర్టింగ్ రోల్స్ చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు సుహాస్ హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 27 సినిమాల్లో యాక్ట్ చేయగా 3 వెబ్ సిరీస్ల్లోనూ 7 షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేశాడు. మీకు సుహాస్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మోసం అనేది కంట్లో పడిన నలుసు లాంటిది. కాస్త తల్లడిల్లినా గానీ తేరుకోగలం. ద్రోహం అనేది గుండెల్లో దింపిన బాణం లాంటిది, ప్రాణాలే పోవచ్చు. ఇది ఫోక్స్ నటుడు సుహాస్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్.